ఏడా ఉంది బాబు? ఇక్కడ ఉందా? ఓకే పోతలేదు, అట్లే ఉంది. ఎంతసేపు అయినట్టు బండిని మళ్ళేసి ముందరకు వస్తుంటే కూడా పోతలేదు కదా? అర్ధగంటకి ఎక్కువైంది. ఓకే ఓకే. ఏ ఊరు ఇది? చందాపూర్ గ్రామం కదా? చింతకుంట సారీ. ఓకే, ఇది స్పెటికల్ కోపర్ అంటారా? బాగా కోపం మీద ఉంది పాము. ఎందుకో మరి నీ ట్రాక్టర్నే మళ్ళీ వేసింది. ఏం పేరు నీ పేరు? రాములా? సరే వెనక్కి తీసుకో. గుడ్. ఓకే ఓకే. చూడు, అతను ఎక్కడ పోతుంటే అక్కడ పోతుంది కదా బండికి. అవు నీ ట్రాక్టర్ జాడల పోంటే వస్తుంది, అది కూడా మళ్ళీ చూడు. ఓకే 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 సర్లే, నేను పట్టుకోపోతున్నా, భయం ఏం అవసరం లేదు. ఓమ్మా, ఏం పేరు నీ పేరు? ఎందుకు ఏడుస్తున్నావు తల్లి? నేను వచ్చినా కదా దగ్గరికి రా. నేను కాదు, ఎందుకు దగ్గరికి రావు? ఓమ్మా, భయం పోవాలి, భయం పడుతున్నది. అది ఏమంటలేదు కదా ఇప్పుడు మిమ్మల్ని. ఎందుకంటుంది? అయ్యో రామ, ఏం కా తల్లి, నేనున్నా కదా. ఏం పేరు నీ పేరు? భయపడలేదు మధ్యలో జరిగిన వాళ్ళు ఫామ్ అయితే కదా. thumbnails బాగు కొంచెం ఓకే శబాస్. మీరు ఆయనకి రండి బాబు, అందరు మామ నువ్వు కూడా రాకండి, కూర్చోండి మంచిగా. అరే ఓమ్మా, నీకు ఏం పేరు? ఆమె పేరు రాతాలి అంటే ఒకసారి వెనకెళ్ళి రావడానికి ఏమైంది నీకు? అరే ఇట్లనైనా తీరా, మనం ఆనే ఉండు. ఇట్లా రా బాబు. సరే ఓ పెద్దవాడి పర్వాలేదు, రా వెనక్కి రా. సబ్స్క్రైబ్ చేసి అందరు అలా నేను చేసి అనుకుంటా. అయ్యో మళ్ళీ మాట్లాడుతుంది వాళ్ళంతా వాళ్ళు చెప్తున్నాం, మనం చేసే పని మనం చేయాలి. ఏడేడు వాళ్ళు చెప్పమ్మా, నువ్వు చెప్తున్నా. మా వనపర్తిలో మంది లేరా? నీకు పుణ్యం వస్తుంది, మళ్ళీ వస్తుంది చూడు. మా రంతులలో ఇన్నది ఇప్పటిదాకా దిప్పులాడినాం, మళ్ళీ మా ఇంటికి వస్తుంది. అది వస్తుంది అంటే లోపలికి మా నాగం వస్తుంది. ఏంది అనుకో మల్లిగానికి అన్నయ్య ఆడ వనపర్తిలో వేసేస్తాడు. అక్కడ పోయి అరే కూడా పోయి అక్కడ నుంచి రా దూరంగా పెగ్గర్తికు. మంచిగా పోతాండి, చల్ల బతుకునేరేంటి తీసుకో మాట్లాడుతూ అక్కడ మీ నుంచి అందులోకి వెళ్ళిపోయింది. మళ్ళీ ట్రాక్టర్ కొట్టుకుంటూ ఉంటే వచ్చింది. ఇంకా అక్కడిక్కడ పోకుండా దాని చుట్టూ తిప్పుడు సాపడే అని 10 రోజులు అవుతుంది. ఏడో అనుకుంటే అన్నే కనబడుతుంది అది. అదే అలా ఏం చేస్తున్నారు మీరు పొలాల? మేము దున్నిచ్చి గుడ్డలేతాం, అది మినుము లేతాం అని దున్నిస్తున్నాం. ఓకే, మీకు ఎప్పటి నుంచి కనబడుతుంది? 10 రోజులు అయింది. 10 రోజుల నుంచి మిమ్మల్ని చూస్తుంది? చూస్తూనే ఉంది. ఏమన్నా చూస్తే? ఏమనలే కానీ ఇంకా చూసి మేమే ఉరుకుతున్నాం దాన్ని చూసి. అదే మొత్తానికి అయితే మీకైతే ఏం ప్రమాదం చేయలేదు.
ఎక్కడ ఉండవు అక్కడనే వెళ్ళిపోతాలి. ఏ వ్యక్తికైనా నువ్వు కనబడకూడదు, నీ వల్ల మాకు భయం అవుతుంది. నా పేరు రాములు, చింతకుంట గ్రామం. మా వ్యవసాయం పొలంలో 10 రోజుల దాకా పాము తిరుగుతూ ఉన్నది. ఇవాళ మేము మినుములేనికి వస్తున్నాం కాబట్టి పాము ట్రాక్టర్ తీసుకొని వచ్చిన వ్యవసాయానికి వచ్చినప్పుడు అది ట్రాక్టర్ ఎక్కడ దుంతే అట్లా బండి మొక్కాన వస్తుంది. అందుకని మేము ఇట్లా సార్కి ఫోన్ చేసినామంటే వచ్చి హెల్ప్ చేసినాం. చింతకుంట గ్రామం మాది. నా పేరు పరమేష్. అయితే వీళ్ళు మా ఊరి పక్క, మా ఇంటి పక్క వాళ్ళు మినుము చేనులో మినుము లేదామని ట్రాక్టర్ తీసుకొని వచ్చిండ్రు. అయితే వాళ్ళకి పాము అడ్డం వస్తుంది ట్రాక్టర్కి. ఇంతకుముందు నుంచి కూడా 1 వీక్ నుంచి ఇట్లా అడ్డం వస్తుంది, దాన్ని బట్టి ఏమని చెప్తే ఆయన డ్రైవర్ ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే నేనేది నాకు స్నేక్ సొసైటీ వాళ్ళు తెలుసు ఇంతకుముందే. మా ఊర్లో ఇంతకుముందు ఎవరు అకిం వాళ్ళది ఇట్లా వేరే వాళ్ళు తీసుకుపోవడం వల్ల నాకు ఐడియా ఉండడం ఫోన్ చేసిన సార్కి. సార్ వచ్చి తీసుకొని వచ్చి దాన్ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళకు భయం ఏమైనా ఉంటే అవి కూడా దాన్ని తొలగించి ఇట్లా ఏం కాదు, దాన్ని ముట్టుకున్న విషయం ఏం జరగదు, వీళ్ళు ఆ భయ ఆందోళనలు అంటే అన్ని పోగొట్టి వాళ్ళు తీసుకుపోయి వన్యప్రాణాలను కాపాడుకుంటూ అడవిలో వదిలిపెట్టి మనకెంతో మంచి చేస్తుంది. దానివల్ల కూడా చాలా ఉపయోగాలు ఉంటాయి. పాముల వల్ల కూడా ఎలకలు లేకుండా అవ్వకుండా చేనులను నీళ్ళు పోకుండా వల్ల చూసుకుంటాయి. అన్ని పాములు విషపూరితమైనవి కాబట్టి దీనిలో ఒక 5% విషపూరితమైనవి కాబట్టి అన్నిటికి భయపడొద్దని సార్ వాళ్ళు చెప్పడం జరిగింది. నా పేరు కృష్ణసాగర్, నేను వనపర్తి జిల్లాలో పనిచేస్తున్నాను. మనకు పానగల్ మండలం ఏ ఊరు అంటే చింతకుంట గ్రామంలో ఒక వ్యవసాయ పొలంలో వాళ్ళు కందులో అది ఉలువలో వేసుకునే సమయంలో ట్రాక్టర్ దున్నుతుంటే, రోటివేటర్తో ట్రాక్టర్ దున్నుతుంటే ఈ రైతుకు ఒక పెద్ద నాగుపాము, స్పెటికల్ కోబ్రా అంటారు, ఆ కోబ్రా వచ్చేసి ఆ బండికి ఆ సౌండ్కు దాన్ని ఏదో చేస్తారనే భయంతో ఈ పాము అక్కడనే బుసలు కొడుతూ ఉంది. గమనించినటువంటి స్థానికంగా ఉండేటువంటి మల్లేష్ ఏం చేసినంటే మనకు వనపర్తి సాగర్ స్నేక్ సొసైటీ వారిని సంప్రదిస్తే వెంటనే ఈ పొలం దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉండేటువంటి మహిళా రైతు కానీ వాళ్ళ రైతులు కానీ ఏం చెప్తా ఉన్నారంటే, దాదాపు మమ్మల్ని 10 రోజుల నుంచి పాము వెంటాడుతుంది, మాకు భయం వేస్తుంది సార్, తొందర రాండి అని చెప్పేసి బాగా వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. నిజంగా కూడా పాములు అనేది పగబట్టదు. వాస్తవికంగా అది ఏర్పాటు చేసుకున్నటువంటి స్థావరంలోకి మనము వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం భయాందోళనకు గురై వాటిని ఏదైనా చేస్తుందని చెప్పేసి ఆ పాము ఆ ట్రాక్టర్ని అడ్డగించిందని నేనైతే అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే పాములు అనేది పగబట్టడం అనేది ఎక్కడ కూడా సైంటిఫిక్గా కూడా ఎక్కడ నిర్ధారణ జరగలేదు. ఎనీవే, ఏదైనా కూడా వాళ్ళు చెప్పే మాటల్ని మనమైతే తోసిపుచ్చడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పుడు నేను కూడా చూసిన, అది ఎగ్జాక్ట్గా ట్రాక్టర్ ఎటు పోతే అటు వాటి పయ్యల గీతలు పడితే కూడా ఆ గీతల పోంటే ట్రాక్టర్ని పోయేటువంటి సందర్భాన్ని నేను కూడా చూసిన. ఇంకా నేను ముందస్తు జాగ్రత్తగా తొందరగా ఈ పామును అయితే రెస్క్యూ చేసి పట్టుకోవడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా వర్షాలు పడుతున్నాయి కాబట్టి, వ్యవసాయ పనులు బాగా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. వ్యవసాయ పనులు చేసేటప్పుడు ఒక కర్రను చేతికి పట్టుకొని దానికి గజ్జలు కట్టుకొని శబ్దం చేస్తుంటే ఇట్లా పాములు, ఎలకలను, కప్పలను తినడానికి వచ్చినటువంటి సర్పాలన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయే ఆస్కారం ఉంది. కాబట్టి మీరందరూ తగు జాగ్రత్తగా ఉండాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఎవరికైనా పాములు కనబడితే నన్ను సంప్రదించండి. నా పేరు శ్రీ కృష్ణసాగర్, సాగర్ స్నేక్ సొసైటీ అని ఒక ఎన్జిఓ ఏర్పాటు చేయడం జరిగింది. నా నెంబర్ కూడా చెప్తా ఉన్నాను, 9985545526 అండి. ఎవరు కూడా భయపడొద్దని, భయపడడం వల్లనే ప్రమాదం సంభవిస్తుంది. కాబట్టి ఈ సందర్భంగా నేను అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.